దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని వీక్షించండి. ప్రియ బిడ్డలారా, ఈ ఆదరణ అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక భాగముగా రక్షణను గూర్చి దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. మరి ప్రియులారా, రక్షణ గురించి మొదటి భాగంలో 3 విషయాలు మనం చూసాం. రక్షణ అంటే పాపము నుంచి విడుదల, రక్షణ అంటే శత్రువైన సాతాను బంధకముల నుంచి విడుదల, మూడవదిగా రక్షణ అంటే రాబోవచ్చున్న ఉగ్రత నుండి విడుదల. ప్రియులారా, అలాగే ఈరోజు రక్షణ ఎందుకు పొందాలి, రక్షణ ఎందుకు పొందాలి అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యానికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీ స్వాధీనపరచుకో తండ్రి. నాయన, మీరే మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, రక్షణ ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షణను గురించిన విషయాలు అందరం తెలుసుకోవాలి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం కానీ మనం చూసినట్లయితే రక్షణ అందరూ పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే రక్షణ లేకపోతే దేవుని రాజ్యం వెళ్ళలేం. రక్షణ లేకపోతే దేవునితో నీకు పాలు పంపులు ఉండవు. ఈ శరీరంతో జీవించే జీవితం కొద్ది కాలమే. ఈ శరీరంతో భూమి మీద జీవించేది కొద్ది కాలమే. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఏమి సంపాదించినా అన్నీ ఇక్కడే విడిచిపెడతాం. ఏది మనలను రక్షించలేదు. వేటితో కూడా మనము నిత్యము ఇక్కడ ఉండడానికి లేదు. దేవుని బిడ్డలారా, రక్షణ అందరూ ఎందుకు పొందాలి అంటే ఈ భూమి మీద మన జీవితం ఎంత అల్పమైనదంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి నీ ప్రయాణం మొన్నైనది వెనుకటి వల్లే మంటికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ తన్ను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుందా, లేక విశాలమైన మార్గం గుండా ప్రయాణించి నాశనానికి వెళుతుందా? ఒకసారి ఆలోచన చెయ్యి. దేని బిడ్డ, ఈ లోకంలో మనము యాత్రికులం, పరదేశులం. ఈ లోకం మనది కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేని బిడ్డరా ఏదో ఒక్కరోజు ఈ లోకం విడిచిపెట్టేయాలి. అది మరొక విషయం ఏంటంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేది ఆవిరి వంటిది మానవుని జీవితం. దేని బిడ్డలారా, కనురెప్ప బాటలో మానవుడు మాయమైపోతూ ఉంటాడు. కాబట్టి ఇంత స్వల్పమైన, ఇంత అల్పమైన ఈ జీవితంలో దేవుడు అందుకే మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే మారు మనసు పొందాలి. మనమందరం కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు, రక్షణ రెండు ఒక్కటే అర్థం కలిగిన మాటలు. ప్రియులారా, మారు మనసు, మన పాపములను మనం ఒప్పుకుంటున్నప్పుడు, ఆ పాపము నిమిత్తము పశ్చాత్తాపడుతున్నప్పుడు నూతన మనస్సును దేవుడు దయచేస్తున్నాడు. తన రక్తము చేత మనలను కడిగి మన మనస్సాక్షికి కల్మషము తోచకుండా మన పాపములను తన రక్తముతో కడిగి మనకు నూతన జీవితాన్ని, నూతన సృష్టిని, నూతన మనస్సును దేవుడు దయచేస్తున్నాడు. దాని పేరే మారు మనసు. పరిశుద్ధాత్మ కలుగజేసే ఆ నూతనమైన మనస్సు మనం కలిగి లేకపోతే దేవుని రాజ్యం వెళ్ళలేం. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ఈ లోకంలో ఏం మార్చుకోమంటున్నాడంటే మనస్సు మార్చుకోమంటున్నాడు, హృదయాన్ని మార్చుకోమంటున్నాడు. హృదయాన్ని మారుస్తాను రండి అంటున్నాడు. దేని బిడ్డలారా, పాపము నుంచి పరిశుద్ధతలోకి, పడిన జీవితం నుంచి లేచి ప్రకాశించే జీవితంలోకి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. యేసు అంటే అర్థం రక్షకుడు. నీ పాపముల నుండి నిన్ను రక్షించడానికి వచ్చాడు. దేని బిడ్డ, శత్రువైన సాతాను కబంధ హస్తాల నుంచి నిన్ను విడిపించడానికి వచ్చాడు. రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి నిన్ను రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు నిత్య మరణము నుంచి రక్షించడానికి వచ్చాడు. మానవుడు చేసిన పాపము వల్ల వచ్చే జీతం మరణము, అది నిత్య మరణం. ఆ మరణం నుంచి మనలను రక్షించడానికే, తప్పించడానికే, తన నిత్యరాజ్యాన్ని మనకు స్వాస్థ్యముగా ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చి మనల్ని పిలుస్తున్నాడు. మనమందరము రక్షణ పొందాలనేది
దేవుని ప్రణాళిక. తిమోతి 1 పత్రిక 2:4 మనము రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఆశ. దేవుడు ఇచ్చయించుచున్నాడు, ఆశపడుతున్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను కానీ మనం నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రతను ఏమాత్రం కూడా తప్పించుకోలేమని దేవుడు చెప్తున్నాడు. దశలోనికలు రాసిన 1 పత్రిక 5:9 మనము ఉగ్రత పాలు అవ్వకుండా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వారు చేసిన పాపములను బట్టి వారికి భయంకరమైన శిక్షను దేవుడు పంపించడానికి ముందు అవకాశం ఇచ్చాడు. వారు ఉపయోగించుకోలేదు. లోతు వెళ్ళి చెప్పాడు, అయ్యా, ఈ యొక్క ప్రాంతాలు ప్రజలు చేసిన పాపం పండింది, దేవుడు తన దూతను పంపించి అగ్ని గంధకాలతో కాల్చబోతున్నాడంట, త్వరగా ఈ పట్టణాన్ని విడిచి బయటికి వెళ్ళిపోమన్నాడు దేవుడు, మేము వెళ్ళిపోతున్నాం, మీరు కూడా మాతో వచ్చేయండి అంటే వారి దృష్టికి లోతు ఎలా కనిపించాడంటే హేళన చేసేవాడిగా కనిపించాడంట. దేని ప్రియబిడ్డలారా, దేవుని మాటలు హేళనగా ఉంటున్నాయి చాలామందికి. రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోవడానికి పాపాన్ని విడిచిపెట్టమంటే హేళనగా ఉంటుంది లోకానికి. దేవుని స్వరము ఆయన ఎంత ప్రేమతో వాత్సల్యతతో మనకు చెబుతున్నాడో ఆ మాటలు మనకు అందులో ఉన్న ఆ విలువేంటో శక్తి ఏంటో అర్థం అవ్వట్లేదు. భయంకరమైన ఉగ్రత రాబోతుంది ఈ భూమి మీదకి. నా సహోదరుడా, సహోదరి, మానవ జీవితం ఈ భూమి మీద సాగుతో ముగింపు అయిపోవట్లేదు. ఈ లోకం విడిచిపెట్టిన మరుక్షణమే ఎక్కడికి నీ ప్రయాణం? నీ ఆత్మ ఎక్కడికి? నిత్యత్వంలోకి వెళుతుందా లేక నిత్య నరకానికి వెళుతుందా? నా సహోదరుడా, ఈ భూమి మీద మనం చేసిన క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి క్రియను గురించి ఒక దినాన్ని మనం లెక్క చెప్పవలసి ఉంది. మన ప్రవర్తన బట్టి మనం లెక్క చెప్పవలసి ఉంది. ఈ లోకంలో నువ్వు ఎవరికి భయపడినా భయపడకపోయినా ఆత్మను దేహాన్ని కూడా నరకములో నశింపచేయగలిగిన దేవునికి నువ్వు భయపడాలి. దేవుని యందు భయభక్తులు మనకు నిత్య జీవం ఇస్తూ ఉంటుంది. జీవం కలిగిన దేవుని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో జీవం కలిగిన దేవుని తెలుసుకొని ఆయన యందు భయభక్తులు నిలుపుతావో ఈ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. హెబ్రీ పత్రిక 2:3 మనము కానీ మారు మనసు పొందకపోతే, ఈ రక్షణ పొందకపోతే ఆ రోజున శిక్షను తప్పించుకోలేము. దేవుని బిడ్డలారా, ఆ రోజున ఆ న్యాయాధిపతి అయిన దేవుని ముందు నిలబడి దేవుడు మనం చేసిన మన క్రియలను ఆయన ఒక చిత్రం వలని చూపెడుతూ ఉంటాడు. ఈ భూమి మీద నీ జీవితం రహస్యంగా ఏమి చేశావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా జీవించావు? డబ్బు ఉన్నప్పుడు ఎలా జీవించావు? లేక ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా జీవించావు? చీకటి పడితే ఎలా జీవించావు? ఎవరు లేనప్పుడు ఎలా జీవించావు? ప్రతీదీ కూడా ఆయన నీ క్రియలను ఒక దినాన బయలుపరిచినప్పుడు, బహిర్గతం చేసినప్పుడు తప్పించుకోలేవు. అందుకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రక్షణ పొందండి. రక్షణ ఎందుకు పొందాలి అంటే ఆ భయంకరమైన ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలి అంటే ఆ న్యాయాధిపతి అయిన దేవుని సింహాసనం ముందు మనం నిలబడి జవాబు చెప్పాలి అంటే నేడు అనబడే సమయం ఉన్నప్పుడే మన క్రియలను సరిచేసుకోవడం మంచిది. ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రిబిడ, దీపం ఆరిపోయిన తర్వాత చీకటిలో ఇల్లు చక్కబెట్టుకోలేవు. నా సహోదరుడా, సహోదరి, ప్రాణం ఉన్నప్పుడే, నేడు అనబడే సమయం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడు, రెండోది సమయం ఉన్నప్పుడే, నేడు అనేబడే సమయం ఉన్నప్పుడే, నేడు అనబడే సమయం ఉన్నప్పుడే నీ క్రియలను సరి చేసుకో. రక్షణ పొందు. పాపం ఉంటే విడిచిపెట్టే. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే విడిచిపెట్టే. నా సహోదరుడా, సహోదరి, ఈ లోకం స్థిరము కాదు. ఈ లోకం శాశ్వతము కాదు. మనుషులు నీతో ఎవ్వరు రారు. నీ క్రియలను బట్టి ఒక దినాన్ని తీర్పు దినమందు నిలబడవలసి ఉంటుంది. కనుక ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విలువైన జీవితాన్ని రక్షించుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన సమస్త మానవుల ఆత్మలకు తండ్రి. ఈ శరీరానికి తల్లి తండ్రి ఉంటారేమో,
కానీ మన ప్రతి ఆత్మకు తండ్రి దేవుడు, ప్రాణం పోసింది దేవుడు, తల్లి గర్భంలో మనకు అవయవాలను నిర్మించింది దేవుడు. కనుక ఆయన సమస్త మానవులకు తండ్రి అయి ఉన్నాడు. కనుక ఆయన మనం నశించుకోవడం ఇష్టం లేక ఈ రక్షణ పొందాలని దేవుడు అడుగుతున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటున్నారు ప్రభు. దేని బిడ్డ, నిజమే, నూతనముగా జన్మించావా, మారు మనసు పొందావా, రక్షించబడ్డావా? ఒకసారి పరిశీలన చేసుకో. రక్షణ పొందితే ధన్యుడము ధన్యురాలు. ఒకడు రక్షించబడి కూడా వెనుకకు జారిపోయావా? రక్షణ పొంది కూడా వేషధారిగా బ్రతుకుతున్నావా? రక్షణ పొంది కూడా వెనుకకు జారిపోయావా? రక్షించబడి కూడా వెనుకకు చూస్తున్నావా? రక్షణ పొంది కూడా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా? రక్షణ పొంది కూడా దేవుని చిత్తం సంపూర్ణంగా జీవితంలో నెరవేరకుండా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. యెషయా గ్రంథం 45:12 దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎంత గొప్ప మర్మముతో కూడిన మాట, ఎంత గొప్ప సత్యం ఇది. ప్రభు చెప్తున్నారు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. ఒక్కటే మార్గం, ఒక్కటే మార్గం. ఈ మార్గానికి ఎన్ని సవాళ్ళు. మార్గము ఒక్కటే, సత్యము ఒక్కటే, జీవము ఒక్కటే. ఆ జీవం ఇవ్వగలిగిన వారు ఎవరు అంటే, మరణాన్ని గెలిచి జీవం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఎలాగైతే చంపబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి చూపించాడో, నిన్ను కూడా అలాగే నీలో తన పరిశుద్ధాత్మను ఉంచి నిన్ను కూడా ఆ మరణం నుంచి నిన్ను సజీవుడిగా సజీవురాలిగా లేవనెత్తగలిగిన వాడు. అందుకే ఆయన తప్ప నీకు జీవం ఇచ్చేవాడు ఎవరు లేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించి మనం నశించిపోకూడదని, మనం నిత్య జీవము పొందాలనే తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును పరలోకపు తండ్రి పంపించాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణం నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు యేసయ్య ఆత్మను కలిగిన వాడు. కనుక ఈ లోకంలో ఉన్న ఎఫెసీ పత్రిక 6లో బైబిల్ చెప్తుంది, మనము పోరాడుచున్నది శరీరంతో కాదు, కానీ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ అధికారులతోనూ ప్రధానులతోనూ పోరాడుచున్నాం. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. ఆత్మ సంబంధమైన శత్రువులు, అధికారులు, ప్రధానులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. కనుక ఈ పోరాటంలో నువ్వు గెలవాలి అంటే వాటికంటే బలవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తును సొంతం చేసుకోవాలి. నీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటే ఆయన కంటే బలవంతులు ఎవరు లేరు. కనుక దేని బిడ్డ, ప్రతి శక్తిని నువ్వు జయించగలుగుతావు. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నాం. పరిశుద్ధాత్ముడు పైనుంచి వచ్చాడు కనుక పైనుంచి శక్తి మన ఆత్మలో, మన హృదయంలో, మన తలంపులలో, మన యొక్క ప్రతి మూమెంట్లో కూడా ఆయన శక్తిని మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తన శక్తితో నింపి ఆయన కోసం జీవించడానికి సహాయం చేస్తున్నారు. దేని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు రక్షణ పొందాలి అంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు అందరూ రక్షణ పొందాలని హెచ్చరించుచున్నాడు. నిర్లక్ష్యము చేస్తే హెబ్రీ పత్రిక 2:3 చూస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకోలేం. ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకోలేం. రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే నేడు అనబడే సమయం ఉన్నప్పుడే ఆ పాపాన్ని విడిచిపెట్టి పాపం నిమిత్తము పశ్చాత్తాపడి దేని బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడినట్లయితే నువ్వు తప్పించబడుతున్నావు. పేతురు 2వ పత్రిక 3:15 అలాగే పేతురు 2వ పత్రిక 3:9 కూడా మనం చూసినట్లయితే ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనదని మనం తెలుసుకోవాలి. దేవుడు మనలను ఓర్చుకుంటున్నాడు. ఈ భూమి మీద దినదినము పాపం పెరుగుతుంది, నేరం పెరుగుతుంది. ఎక్కడ చూసినా
ఈ భూమి మీద వ్యభిచారం పెరుగుతుంది, దొంగతనాలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మోసాలు పెరుగుతున్నాయి, అపవిత్రత పెరుగుతుంది, దురాశలు పెరుగుతున్నాయి, దొంగతనం పెరుగుతుంది, దోచుకోవడం పెరుగుతుంది. ప్రియబిడ్డలారా, మానవ హృదయాల్లో జరుగుతున్న భయంకరమైన పాపపు గుణాలన్నీ కూడా పెరగడం మనం చూస్తున్నాం. రోజు రోజుకి లోకం అంతా భయంకరంగా తయారవడం మనం చూస్తున్నాం. చూడండి, దేవునికి భయపడి మనుషులు పాపాన్ని విడిచిపెట్టడం మానేసి దేవునికి భయపడడం ఎప్పుడైతే మానేశారో, దేవుని గురించిన ఆలోచన ఎప్పుడైతే లేదో, మనుషుల హృదయాల్లో దేవుని భయం ఎప్పుడైతే లేదో, ఇక మనుషుల హృదయాల్లో పాపం అనేది పెరిగిపోతుంది. పాపం పెరిగిపోతుంది. దేవుడు అయినా సరే దేవుడు మనుషులను ఎందుకు వెంటనే మనుషులు పాపం చేసిన వెంటనే వారికి శిక్ష పంపించట్లేదు అంటే, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. మారతామని, రక్షించబడతామని, పాపాన్ని విడిచిపెడతామని, ఇప్పుడైనా రక్షించబడతామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం. దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమైనదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎంతగా మన పట్ల దీర్ఘశాంతం చూపెడుతున్నాడో, కానీ అది మనకు అర్థం అవ్వట్లేదు. దేని బిడ్డ, చాలాసార్లు తల్లి తండ్రి ప్రేమ బిడ్డలకు అర్థం అవ్వదు. తల్లి తండ్రి సాధించేస్తున్నారు, వేధించేస్తున్నారు అని అపార్థం చేసుకుంటూ ఉంటారు పిల్లలు. వారు ఏది చెప్పినా బిడ్డల బాగు కోసం, బిడ్డల క్షేమం కోసమే వారు చెబుతారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు, కొన్నిసార్లు శిక్షిస్తారు. తల్లి తండ్రి కంటే మన క్షేమాన్ని కోరే గొప్ప దేవుడు ఆయన దీర్ఘశాంతం ఎందుకు చూపెడుతున్నాడు అంటే, ఆయన శిక్షిస్తే మనం సరిపోం. ఆయన శిక్షిస్తే మనం ఎందుకు పనికిరాం. దేని బిడ్డ, ఆయన మొత్తితే మనం ఏమాత్రము కూడా సరిపోం. మనం బిడ్డ, ఆయన నరులారా రండని సెలవిస్తే చాలు, భూమి మీద ఉన్న సమస్త నరులు వెళ్ళిపోవాలి ఆ క్షణంలోనే. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత మనలను ఓర్చుకుంటున్నాడు, ఎంత దీర్ఘశాంతం మన పట్ల చూపెడుతున్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి మనం దేవుని తక్కువగా అంచనా, దేవుడు ఏం చేయలేడు అనుకుంటున్నాం. దేవుడికి చేత కాదు, నేను ఎంత పాపం చేసినా చూసేవాళ్ళని ఎవరు ఏం చేయలేకపోతున్నారని విర్రమీగుతున్నాడు ఇంకా పాపం చేసేవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీ స్వాధీనపరచుకో తండ్రి. నాయన, మీరే మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మామూలు కట్టుకునే వాళ్ళు అంతే. థ్యాంక్ యూ జీసస్. నడిపించాడా? ఏముందా ఇంకా నీలో? ఎవరు నువ్వు?
ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దెయ్యాను బా. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? 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 బయటికి అయిపోయింది నీ సమయం. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి. వందనాలు చెప్పేసరికి హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి త్రాగుడికి భారం చేసేసింది, కుటుంబాన్ని ఏడిపించింది దెయ్యం. ఈరోజు దేవుడు నీకు విడుదల ఇచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు చెప్పేసరికి వందనాలు చెప్పా. హల్లెలూయా హల్లెలూయా. విడిపించారు. దెయ్యం వెళ్ళిపోయింది. యేసుకి వందనాలు చెప్పు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. నా పేరు నాగేంద్ర. మీరు ఏ ఊరు నుంచి వచ్చారంటే? మీ చర్చికి ఎప్పటి నుంచి వస్తున్నారు? 5 years నుంచి. 5 years నుంచి వస్తున్నారు. ఇప్పుడు మీకున్న సమస్య ఏంటి? ప్రింటింగ్ ఎక్కువ తీసుకోండి. దాని గురించి పాస్పోర్ట్ కనిపిస్తారని చెప్పి వస్తున్నాను. ఏ సమస్య? రావడైన సమస్య. మరి దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్యను ప్రార్థిస్తున్నప్పుడు దైవజనులు ఆ సమస్యను విశ్వసించి ప్రార్థించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు నేను అక్కడ దగ్గరికి వెళ్ళకపోయాను. కొడుకుని మంటలు వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయనకి పారిపోయాను. ఆయన దగ్గరికి కూడా వెళ్ళకపోయాను అసలు. అప్పుడు నేను పక్కన వాళ్ళని పట్టుకుని ఫస్ట్ వాటర్ స్ప్రే చేయగానే ఏమేమి తెలియదు పడిపోయాను. అలా అంతా పట్టేసినట్టు అయిపోయి తర్వాత రిలీజ్ అయ్యింది. కిందకి వచ్చాను ఆ వాటర్ స్ప్రే చేసి. తర్వాత మీకు రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు మీరు ఇతరులకు ఇచ్చే సాక్ష్యం ఏంటి? దేవుడు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. నేను కూడా నమ్మాను. నాకు కొంచెం బాగుంది. మరి ఈ బ్రదర్ జీవితంలో అనేకమైన బంధకాలు, త్రాగుడనే బంధకం నుంచి ఎంతో మరి దేవునికి ఆయాసకరంగా జీవించాడు. కానీ దేవుని యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము కూడా నెక్కివాడు. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి కనుక. మరి దైవజనుడికి దగ్గరికి వచ్చి ఆ అభిషేక వాటర్ని సేవ్ చేస్తే నా జీవితం బాగుపడుతుందని వచ్చి దైవజనులతో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క దురాత్మ అతని నుంచి వీడి వెళ్ళిపోయి ఎంతో నెమ్మది సమాధానంతో ఆ బిడ్డ నింపబడ్డాడు. ఇది కేవలం దేవుని యొక్క మహిమ. మనందరం కూడా ఒకసారి చెప్పకపోతే దేవుడు ఎక్కడి నుంచి వచ్చావు? యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నా.
నుంచి ఉన్నావు? ఎంతకాలం నుంచి ఉన్నావు? In the name of Jesus Christ. విడుదల ప్రకటిస్తున్నాను. మొదలుకొని సంపూర్ణ ఆరోగ్యం, నెమ్మది, సంతోషం కలుగులుగా అర్పిస్తున్నాను. దేవుడిని విడిపించాడు. సంతోషంగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నన్ను విడిపించాడు. నా పేరు వచ్చి విజయలక్ష్మి అండి. మా ఊరు వచ్చి చాదరేసుకుంట. నేను కొన్ని రోజులుగా ఎంతగానో నలిగిపోతున్నాను. అది ఏంటన్నది నాకైతే తెలియడం లేదు. ఇంట్లో బాధల వల్ల ఎందుకు నలిగిపోతున్నానో తెలియడం లేదు. పిల్లల విషయం వచ్చి కూడా వాళ్ళు ఎంతగానో నా దగ్గరికి వచ్చినా నేను వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. అది కోపం వచ్చేస్తుంది. వాళ్ళతో ఎంతగానో చిరాకు పడుతున్నాను నేను. అది కూడా నాకు తెలియడం లేదు. ఇంట్లో భర్త విషయం అందు, కుటుంబ విషయం అందు నేను ఎంతగానో నలిగిపోతున్నాను. అది నాకు తెలియడం లేదు. తర్వాత వచ్చి వాళ్ళు దెబ్బలాడుకున్నా ఏం చేసినా నేను దేంతో దాంతో కొట్టేసుకుంటున్నాను. అది నేను ఎందుకు ఇలా చేసుకుంటున్నానో కూడా నాకు తెలియడం లేదు. ఇలా అమ్మవాళ్ళు నన్ను ఇలా రమ్మని చెప్పారు. ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చాను. నేను వచ్చినా నేను దగ్గరికి రావడానికి ఎంతగానో ఆలోచిస్తున్నాను. ఆయన వచ్చి నాకు ఏమీ కాదు, నీకు ఇలా ఉంటుంది నీకు అని ఆయన నాకు ఎంతగానో చెప్పారు. చెప్పి నేను ఆయన దగ్గరికి వచ్చేసరికి జీవజలాలు ఇలా జల్లడం వల్ల నాలో ఉన్న దురాత్మ ఎంతగానో బయటికి వెళ్ళిపోయింది. దేవుడు నన్ను ఎంతగానో దీవించి నాకు ఇంత ఆరోగ్యవంతమైన శక్తిని నాకు కలగజేశారు. తలలో ఉన్న భారం మొత్తం నాకు ఎంతగానో తొలగిపోయింది. తలలో ఎంతగానో బాధపడుతూ నాకు ఏదేదో అయిపోతున్నట్టు దేంతోనూ కొట్టేసుకుంటున్నాను నేను. అలాంటిది దురాత్మ నాలో ఉండి నన్ను ఎంతగానో శోధన పెట్టింది. ఈ పెట్టడం వల్ల నాకు ఈ జీవజలాలు జల్లడం వల్ల నాకు ఎంతగానో పరిశుద్ధాత్మ నాకు ఎంతగానో కలగజేశాడు దేవుడు. నాకు ఎంతగానో ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఉండి నన్ను దేవుడు ఎంతగానో దీవించి బలపరిచినందుకు నా కుటుంబాన్ని కూడా నాకు సన్నిధిలోకి నడిపించమని, నా కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించమని, చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని. ఆత్మను నీకు తోడుగా ఉంచి ఉన్నాను తెలుసు. ఆత్మ నీలో ఉంచి ఉన్నానని తెలుసు. నేను నీకు తండ్రిలో ఉన్నానని తెలుసు. దేవునామానికి వందనాలు, సేవకులకు నా వందనాలు. నా పేరు వినయ్ కుమార్, మాది పెద్దతాడిపల్లి గ్రామము. నేను కూడా దేవుడు నమ్ముకొని దేవుడి మందిరానికి అయితే వెళ్ళేవాడిని, కానీ నా ఆత్మీయ జీవితం అంత ఫలవంతంగా లేదు. అనేకమైన బంధకాలతో నా ఆత్మీయ జీవితము ఉంటూ ఉండేది. అలాగే ఒకరోజు సేవకులు ఎనైటింగ్ వాటర్ ద్వారా ప్రార్థన చేస్తున్నారని నేను విన్నాను. ఆ ప్రార్థన చేయించుకున్న వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశారు. చాలామంది విడుదల లేని వారు విడుదల పొందుకున్నారు, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకున్నారు. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నేను విన్నానో నా జీవితంలో కూడా దేవునిలో బలంగా సాగాలని, దేవునిలో నడవడానికి, నేను కూడా దేవునిలో స్థిరముగా ఉండాలని చెప్పి ఒకరోజు సేవకుల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఎప్పుడైతే సేవకుల ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నన్ను బలంగా తాకారు. వెంటనే నాలో నా హృదయం నుంచి ఏదో ఒక తెలియని బంధకం, ఏదో ఒక చీకటి నా నుంచి బయటికి వెళ్ళిపోవడం నేను గ్రహించాను. ఎప్పుడైతే అలా చీకటి బంధకం నా నుంచి వెళ్ళిపోయిందో నా హృదయం చాలా తేలికైంది. దేవుడు తన బలమైన ఆత్మతో నన్ను నింపి
నన్ను స్థిరపరిచి తన ఆత్మతో నన్ను ముద్రించారు.